ఇవాళ మామిడి రైతులు చాలా నష్టపోయారు. నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా, అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది. ఏం గాలిదు మరి మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది. ఇలా చాలా పరేషాన్ ఉన్నారు మామిడి రైతులు. ఏది హార్టికల్చర్ శాఖ ఏంది? మేము కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి, కాయలు పోయినాయి. అరే ధైర్యంగా ఉండండి, మీకు ఏదైనా ఎకరానికి 30,000 ఇస్తాము, ఏదైనా సాయం చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము, ఏది ఏడవే మీరు చెప్తుంది కదా, పంటల బీమా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది. మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇవాళ ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది, మీ సాయం ఏది, ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పత్తి రైతులను కూడా ముంచేసిండ్రు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సీసీఐ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సీసీఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్లలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి మొలకలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్నీ బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, డిఎం సివిల్ సప్లైస్ను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులలో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మన నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. 10 రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు. మీరు మాటలు హైదరాబాద్లో కూర్చొని 48 గంటల్లో ఇస్తున్నాం, 2 రోజులు ఇస్తున్నాం అంటున్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే